ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 2 టెస్టులు అయితే ముగిసిపోయాయి. అందులో ఇంగ్లాండ్ టీం మొదటి టెస్ట్ గెలిస్తే మన టీమిండియా రెండో టెస్ట్ గెలిచింది. ఇక మూడో టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ వెన్యూలో జరుగుతుంది, అలాగే బ్యాటింగ్ పిచ్చా లేక బౌలింగ్ పిచ్చా, మన వాళ్ళు ఏ కాంబినేషన్తో వెళ్తారు, బుమ్రా ఈ మ్యాచ్లో ఆడుతాడా ఆడడా, ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ ఎవరో కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ అయితే రేపు అంటే జూలై 10 నుంచి 14 వరకు లార్డ్స్ వేదికగా తలపడబోతున్నారు. టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు మోస్ట్లీ సిరీస్ని కూడా గెలవడానికి అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల ఫామ్ చూసుకుంటే ఇండియా అయితే మంచి ఫామ్లో ఉంది. మెయిన్లీ మనం చూసాం సెకండ్ టెస్ట్లో అయితే విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ రెండింటితో రాణించారు. వేరేజ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే వారు రెండో టెస్ట్లో అయితే చేతులు ఎత్తేశారు. బౌలింగ్ మంచిగా చేయలేదు, అలాగే బ్యాటింగ్లో కూడా కొలాప్స్ చూసాం. ఇంగ్లాండ్ టీం ఎలాగైనా సరే థర్డ్ టెస్ట్లో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తారు. మన టీమిండియా చూసుకుంటే బుమ్రా లేకున్నా సరే మన వాళ్ళు సెకండ్ టెస్ట్ను గెలిచాడు, అది కూడా 358 పరుగుల తేడాతో గెలిచారు. మన వాళ్ళైతే టెస్ట్ మ్యాచ్కి చాలా కాన్ఫిడెన్స్తో వెళ్తారు. వేరేజ్ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే వాళ్ళు మాత్రం చాలా ఒత్తిడిలో ఉన్నారు. మెయిన్లీ బెన్ స్టోక్స్ మీద అయితే చాలా ప్రెజర్ ఉండడానికి అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లార్డ్స్ వేదికగా తరవడబోతున్నారు. రౌండ్ యొక్క యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 310 రన్స్గా ఉంది. అదే సెకండ్ ఇన్నింగ్స్లో 299 రన్స్గా ఉంది. అదే మూడో ఇన్నింగ్స్లో చూసుకుంటే 256 పరుగులుగా ఉంది. నాలుగో ఇన్నింగ్స్లో చూసుకుంటే 157 పరుగులుగా ఉంది. క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి గెలిచేందుకు అవకాశం ఉందని. ఇక ఈ మ్యాచ్ ఆడే లార్డ్స్ ఒక పిచ్ విషయానికి వస్తే బౌలింగ్ పిచ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ ఫాస్ట్ బౌలర్ అయితే ఈ పిచ్లో పండగ చేసుకుంటారు. న్యూ బాల్ అయినా స్వింగ్ అవుతుంది, బాల్ ఓల్ అయ్యాక కూడా స్వింగ్ అవుతుంది. లార్డ్స్ యొక్క గ్రౌండ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 19 మ్యాచ్లు జరిగాయి. అందులో ఇంగ్లాండ్ వాళ్ళు 12 మ్యాచ్లు గెలిస్తే మన టీమిండియా వాళ్ళు కేవలం 3 మ్యాచ్లే గెలిచారు. 4 మ్యాచ్లు డ్రా కూడా అయ్యాయి. ఈ టెస్ట్ మ్యాచ్ వెదర్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే వర్షం అడ్డంకి ఏం లేదు. మనం ఈ టెస్ట్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్ లేకుండా చూడొచ్చు. ఇక మన వాళ్ళ కాంబినేషన్ చూసుకుంటే ఓపెనర్గా జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ వస్తారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే ఈ గ్రౌండ్లో 2 సెంచరీస్ ఉన్నాయి. రాహుల్కి గ్రౌండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మరోసారి రాహుల్ మనకు కీలకంగా మారనున్నాడు. వేరే జైస్వాల్ చూసుకుంటే తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మనం చూసాం 2 టెస్ట్లో 1 సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఇక్కడ నెమ్మదిలో చూసుకుంటే మోస్ట్లీ కరుణాయనే కంటిన్యూ చేస్తాడు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పిచ్ పేసర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్తో వెళ్తారు. ఇక్కడ నెంబర్ 4లో చూసుకుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ వస్తాడు. గిల్ అయితే కెప్టెన్గా చాలా బాగా రాణిస్తున్నాడు. మనం చూసాం గిల్ అయితే సెకండ్ టెస్ట్లో ఏకంగా 419 రన్స్ స్కోర్ చేశాడు. గిల్ అయితే ఈ మ్యాచ్లో కూడా ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మన టీమిండియాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే రిషబ్ పంత్ వస్తాడు. పంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అలాగే తన ఇన్నోవేటివ్ షాట్స్ ఆపోజిట్ టీంను ప్రెజర్లో పెట్టగలడు. ఇక నెంబర్ 6లో చూసుకుంటే జడేజా వస్తాడు. మనం చూసాం సెకండ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో మన మిడిల్ కొలాప్స్ అయినప్పుడు గిల్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశాడు అండ్ బాల్తో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. నితీష్ అయితే సెకండ్ టెస్ట్లో రన్స్ కూడా స్కోర్ చేయలేదు. నితీష్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక బాల్ని గివ్అప్ చేస్తూ తన వికెట్ను స్టంప్స్కి తగిలింది. అదే రెండో ఇన్నింగ్స్లో చూసుకుంటే మన టీం చాలా మంచి పొజిషన్లో ఉంది కాబట్టి తను ప్రతి బాల్ షాట్ ఆడడానికి అవకాశం ఉంది. మరొకసారి నితీష్కి ఆపర్చునిటీ చూడాలి మన టీం మేనేజ్మెంట్. ఇక నెంబర్ 8లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ వస్తాడు. సుందర్ అయితే సెకండ్ టెస్ట్లో బాగానే బ్యాటింగ్ చేశాడు కాబట్టి సుందర్ని మోస్ట్లీ నెంబర్ 8కి రావడానికి అవకాశం ఉంది. ఇక నెంబర్ 9 చూసుకుంటే ఆకాశ్దీప్ వస్తాడు. ఆకాష్కి అయితే ఆ లాంగ్ హ్యాండిల్ వాడే ఎబిలిటీ ఉంది కాబట్టి నెంబర్ 9లో పంపిస్తారు. ఇక నెంబర్ 10 చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్. ఈ కాంబినేషన్తో వెళ్తే బెటర్. మనం చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో ఎవరైతే గెలిస్తే వారి సిరీస్ని గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.